శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. మ్యామ్ దుర్గా గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జామ్స్ టైం. ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎడ్యుకేషన్ విషయంలో చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఎంత బాగా ప్రిపేర్ అయినా వన్స్ క్వశ్చన్ పేపర్ని మనం చూసుకున్నాము అంటే, పిల్లలు చూసుకున్నారు అవును. అంటే, కొంతమంది అందరు ఉమ్. అన్నాను కానీ ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలు అవును, ఆ రాసే టైంకి మర్చిపోతారు. అవును. అంటే ఎంత బాగా ప్రిపేర్ అయినా ఉమ్. ఆ ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టేసరికి ఎందుకు ఇలా అవుతుంది పిల్లలకి? ఎందుకు ఇంత టెన్షన్‌గా ఫీల్ అయిపోతున్నారు? ఉమ్. దీని నుంచి వీళ్ళు ఎలా బయటపడాలి? ఫస్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి? అంటే మనల్ని మనం ఏమంటారు? మనలో ఉన్న రిజల్ట్ బయట చూపించుకోనీకి ఎగ్జామ్ రూపంలో చూసుకుంటాం. ఎగ్జామ్ రూపంలో చూసుకుంటాం. రైట్. అంటే ఇప్పుడు నేను నీకు ఒక నోట్లో కట్టిచ్చాను అనుకో, నువ్వేం చేస్తావు? కౌంట్ చేస్తాం. ఎందుకు కౌంట్ చేస్తావు? ఎంత ఇచ్చారో రూపాయలే కదా. ఎంత ఇచ్చారో ఎంత ఇచ్చారో తెలియాలి. ఎగ్జామ్ కూడా అంతే. నువ్వు సంవత్సరం అంతా చదివావు, నీకు ఎంత వచ్చో అన్నది టెస్ట్ చేయడానికి ఎగ్జామ్. ఇది అర్థమైంది అనుకో పిల్లలకి, వాళ్ళు కూడా ఉత్సాహంగా వాళ్ళకి వచ్చింది చూపెట్టడానికి, ప్రెజెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు, ఎంతూజియాస్టిక్ గా ఉంటారు ఎగ్జామ్ గురించి. అయితే మన సిస్టంలో మనం ఏం చేస్తాం అంటే భయపెడతాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఇంట్లో పరీక్షలు వస్తాయి, పరీక్షలు ఉంటాయి అంటాం. టీచర్లు యువర్ ఎగ్జామ్స్ ఆర్ కమింగ్ అంటాం. ఎగ్జామ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు నీకు ఒక నోట్ల కట్టు ఇచ్చాను అనుకో, నేను నువ్వేం చేస్తావు? నువ్వు భయపడుతుంటే లెక్క పెడతావా? ఉత్సాహంగా లెక్క పెట్టావు. సో ఫస్ట్ ఇది చెప్పాలి పిల్లలకి. ఏంటి అంటే, ఇది ఇప్పుడు మీరు నేర్చుకున్నదంతా టెస్ట్ చేస్తున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం, టెస్టింగ్ చేస్తున్నాం కానీ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం? వీళ్ళకున్న నాలెడ్జ్కి ఇవ్వట్లేదు, మార్క్స్కి ఇస్తున్నాం. అంటే మార్క్సే ఇంపార్టెంటా అని ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు. అందుకే మార్క్స్ వస్తేనే మాకు తెలివి ఉన్నట్టా అన్నది. అంటే మనలో ఉన్నది బయటపడాలి అంటే ఆ మార్క్స్ రూపంలోనే అది చెప్పాలి కదా. మనలో ఉన్నది, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది తెలియాలంటే మార్క్స్ రూపంలోనే తెలియాలి. ఇది తెలియాలి అంటే పిల్లలు ఏమవుతుందంటే, వాళ్ళకి వెన్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్, మార్క్స్ అంటే రాదా, ఇప్పుడు ఒకళ్ళకి హై స్టాండర్డ్ మొత్తం క్లాస్ ఫస్ట్ రావచ్చు, 100 out of 100, ఒకరికి 90 రావచ్చు. ఇది ఎవరి అర్థం చేసుకున్న దాన్ని బట్టి, ఎవరి కేపబిలిటీస్ బట్టి వస్తాయి. యావరేజ్ తెలివితేటలు ఉంటే మన పిల్లలకి పర్వాలేదు, వీళ్ళు గెట్ ఆన్, లైఫ్లో గెట్ ఆన్ అయితే చాలు అన్నది ముందు పేరెంట్స్ నమ్మాలి. ఇవాళ అలా లేదు. ఎప్పుడు లేదంటే అంతా అయిపోయినాక అర్థమవుతోంది. వాళ్ళు ఒక ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యారు అనుకున్నప్పుడు అప్పుడు మా పిల్లలండి అంటున్నారు. మొదలంతా ఏం చేస్తున్నాము? మార్కులు రావాలి, పరీక్షలు ఉన్నాయి, మార్కులు రావాలి, పరీక్షలు ఉన్నాయి తప్పించి చదువుకో, సబ్జెక్ట్ ఏంటి ఒక్కనాడు అడుగుతారా? ఇప్పుడు మ్యాథ్స్ అంటే అందరికీ రాకపోవచ్చు, సైన్స్ అంటే అందరికీ రాకపోవచ్చు, సోషల్, ఇంగ్లీషు ఇలాంటివి ఇవాళ రేపు అందరికీ ఆ మాత్రం మినిమం ఉంది కదా నాలెడ్జ్. ఉన్నప్పుడు ఏం చదివావు ఇవాళ? హిస్టరీ చదివా అన్నాడు అనుకో, హిస్టరీలో ఏం చదివావు? ఢిల్లీ గురించి చదివా, లేదా క్యాపిటల్ గురించి చదివా, పాలిటిక్స్ చదివా, లేదు ఎలక్షన్స్ గురించి చదివా. ఏంటి అన్నదన్నా ఒక క్వశ్చన్ వేస్తున్నారా పేరెంట్స్ ఇవాళ? దేర్ ఇస్ నో నాలెడ్జ్ టెస్ట్ ఏం లేదు కదా. నువ్వు చదువుకో, ఎగ్జామ్ రాయి, మార్కులు రావాలి. నిన్ను ఎలా కొలుస్తున్నారు? మార్కులతో కొలుస్తున్నారు. అయితే కరెక్ట్ నువ్వు చెప్పిన మాట, మార్కులు వస్తే నీ నాలెడ్జ్ ఏంటి అనేది తెలిసే కొలమానం మార్క్. దానికి ఇంకా వేరే పద్ధతి లేదు మనకి. లేదు, ఇప్పుడు ఏమైందంటే మార్కులు రాకపోతే, సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగాలు రావు, ఎట్లా బతుకుతారు? అది ఒకటి. ఈ పిల్లలకి ఏమవుతుందంటే ఫియర్ వచ్చేస్తుంది. ఫియర్ వచ్చినప్పుడు దేం ఫియర్ అంటే ఎగ్జామ్ ఫియర్ కాదు, అది ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఇందాక నువ్వు అన్నావు చూడు, వాళ్ళు ఎగ్జామ్ మేము రాయలేకపోతే మర్చిపోతారు, ఎగ్జామ్లో ఎంత ప్రిపేర్ అయినా. ఫియర్ ఆఫ్ పర్ఫార్మెన్స్, చేయగలుగుతామో లేదో అని ప్రతి పిల్లలకి ఉంటుంది. వాళ్ళకి ఎందుకు, ఇప్పుడు నిన్ను ఎగ్జామ్ రాదా అంటే నీకు కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ అన్న మాటకే మనకు ఫస్ట్ టెన్షన్ వచ్చేస్తుంది, ఫియర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. తర్వాత మార్కులు తక్కువ వస్తే ఇంట్లో ఏమంటారు? వాడు ఎగ్జామ్ రాయలేదు, ఇంకా పేపర్ ఆన్సర్ చేయలేదు, దాని గురించి ప్రిపరేషన్ చేయలేదు, కానీ వాడికి ముందు భయం అయితే వచ్చేసింది. దెన్ ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది, స్కూల్లో కానీ బయట కానీ ఒక లేబుల్ పడిపోతుంది, అది కూడా పిల్లలకి భయం ఉంటుంది. ఇవన్నీ అంటే అసలు సబ్జెక్టు, టాపిక్, నాలెడ్జ్ కన్నా ఈ ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవన్నీ పిల్లల్ని ఒక భయంలోకి నెడుతుంది మన సిస్టంలో. ఇది పోవాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ కోసం చదువుకుంటున్నాము. చిన్నప్పుడు మనకు ఒక కథ చెప్పేవాళ్ళు కదా, ఒక రాజుగారు ఒక పండితుడు ఎక్కడికో వెళ్తే
దొంగలు పడ్డారట, రాజుని అంతా దోచుకుని వెళ్ళిపోయారట, పండితుడిని దోచుకోలేదట. ఎందుకు అంటే విద్యను ఎవరు దోచుకోలేరు. సేమ్ అది ముందు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. విద్య వల్ల మనకు రెస్పెక్ట్ వస్తుంది, బయటికి వెళ్తే నీకు ప్రపంచం తెలుస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నువ్వు బతకగలుగుతావు, దాని పర్పస్ అది. అది కాకుండా చదువుకో, మార్కులు పరీక్షలు రాయి, మార్కులు వస్తాయి. పరీక్షల్లో మార్కులు రాకపోతే ఇంకొకటి, ఇవాళ రేపు కాంపిటీషన్ చాలా ఉంది, కాదని నేను అంటలేదు. కానీ 6th క్లాస్ వాళ్ళకి 8th క్లాస్ చెప్తారు, 8th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ చెప్తారు, 10th క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ చెప్తారు. వాళ్ళకు మించి, శక్తికి మించి, వయస్సుకు మించి, వాళ్ళ బ్రెయిన్ కి మించి అంతంత వాళ్ళు ప్రతి ఒక్కరికి అంత తెలివితేటలు ఉండవు రాధా. నిజం, కరెక్ట్. ఎంత తీసుకోగలగమో ఇప్పుడు మనం ఎవరి కెపాసిటీ వాళ్ళకి. నువ్వు ఇంత అన్నం తినగలవు, నేను ఇంత అన్నం తినగలను. ఆ కెపాసిటీ ఏంటి అని మన పిల్లలది మనం అర్థం చేసుకోలేకపోతే పేరెంట్స్ వాళ్ళని అనవసరంగా పుష్ చేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళే అవుతారు. సో ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, పిల్లలకి ఇలా చెప్పగలగాలి. తర్వాత స్కూల్స్లో కూడా, చాలా స్కూల్స్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ వస్తేనే ఎంకరేజ్ చేస్తారు, లాస్ట్ వచ్చిన వాళ్ళని కూడా కొంచెం బెటర్గా చేయడానికి కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కార్పొరేట్ స్కూల్స్లో ఓన్లీ విన్నింగ్ హార్సెస్ అంటాం, నేనైతే అదే అంటాం, గెలిచే గుర్రాలనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కరెక్ట్, అవును, అంతే, నిజమే. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ అదే కదా, వాళ్ళ బ్రాండ్ నిలబెట్టేది. మిగతా వాళ్ళందరూ వేస్ట్ కింద లెక్క. సో ఆ ఫీలింగ్ అది పుచ్చుకొని మళ్ళీ పేరెంట్స్ కూడా నువ్వు ఎందుకు పనికిరావని వీళ్ళని తిట్టారంటే ఉపయోగం లేదు. మరి అంతే కదా. మళ్ళీ అక్కడ ఎగ్జామ్ ఫియర్, అంటే ఫియర్ కూడా కాదు రాదా, వాళ్ళకి ఒక రకమైన విసుగొచ్చేస్తుంది. ఇప్పుడు పొద్దుస్తమానం నువ్వు పనికిరావు సరే ఏం చేయాలి, ఇంకో 2 ట్యూషన్లు పెట్టు కాదు, నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో అర్థం చేసుకో. అంటే ప్రాసెస్లో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, సబ్జెక్ట్ అర్థం కావట్లేదా, అర్థమైంది రాయలేకపోతున్నారా. ఎగ్జామ్ అంటే ఏంటి, 3 hours అంటాం, మళ్ళీ ఇక్కడ కూడా 3 hours. ఫస్ట్ ఇస్ రీడింగ్, చదవగలగాలి, చదివింది అర్థం అవ్వాలి. రెండోది మైండ్లో రీటైన్ చేసుకోవాలి. మూడోది రిప్రొడక్ట్, దాన్ని మళ్ళీ రాయగలగాలి. ఈ ప్రాసెస్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, వాడు అసలు కూర్చొని ఫోకస్ లేకుండా, ఇవాళ రేపు పిల్లలకి చాలా ప్రాబ్లం, ఫోకస్ లేదు. కరెక్ట్, వాళ్ళు 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి కూర్చోలేనప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఆ చదివింది వాళ్ళకి అర్థం కావాలి. అండ్ ఆ తర్వాత బ్రెయిన్లో అట్టు పెట్టుకోగలగాలి, అంటే మెమరీ బాగా పనిచేయాలి. కరెక్ట్. దాని తర్వాత రాయగలగాలి, అంటే బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఏం అడిగారు. రాయడం అంటే ఇప్పుడు గుడ్డిగా రాయడం కాదు కదా, అక్కడ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ బట్టి రాయడం కదా. అంటే ప్రెజెంటేషన్, అది ఎస్ఏ ఆన్సరా, బిట్ 2 marks బిట్టా, లేకపోతే బిట్ పేపర్లో ఆబ్జెక్టివ్ టైపా ఏంటి అన్నది ఆ పిల్లాడు అలాగే ప్రెజెంట్ చేయగలగాలి కదా. ఇక్కడ ఈ ప్రాసెస్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కనుక వర్క్ చేస్తే ఎగ్జామ్ ఫియర్ పిల్లలకి ఉండదు. కరెక్ట్, ఇది బేసిక్. ఇది మనం చేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఈ బేసిక్ అయితే మనం ప్రయత్నం చేయాలి. మీరు అన్నట్టు ఏంటంటే ఎగ్జామ్ అంటే ఫియర్ ఉండొద్దు, ఇవన్నీ మీరు చెప్పినవన్నీ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది మనం పుట్టించాలి. మీరు అన్నట్లు ఎప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ వస్తుందో భయం అనేది ఉండదు, ఇష్టంతో చేస్తారు కదా. అంతే కదా, ఏదైనా ఇష్టంతో చేసిందే ఫలితం ఉంటుంది, భయంతో చేసిందే భయపడినట్టే ఉంటుంది. నిజమే. సూపర్, థ్యాంక్ యూ.